హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఓ మై కుక్ స్వీటీ హోమ్ మేడ్ రెసిపీస్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి రాగి జావా అండి. రాగి జావాని నేను ఎలా చేస్తున్నానో నా మార్నింగ్ రొటీన్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్ ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము ఈ బౌల్ని. సో ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కూడా మనము స్టవ్ మీద వాటర్ మరిగిద్దాము. ఈలోపు వాటర్ మరిగేంతలోపు నేను ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 స్పూన్ల వరకు రాగి పిండిని నేను వేసుకుంటున్నానండి. ఈ రాగి పిండి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఉండలు రాకుండా ఉంటాయి. ఇది మనకి చాలా హెల్దీ కదండి. సో ఈ రోజుల్లో అయితే పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం మిల్లెట్స్ ఎక్కువ తినట్లేదు. సో మిల్లెట్స్ తింటే ఏంటంటే బలంగా ఉంటుంది, నడుములు బలంగా అవుతాయి. ఇప్పుడు కొంచెం బాయిల్ అయ్యే వాటర్లో నేను ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్నటువంటి రాగి పిండిని వేసి దీన్ని కొంచెం బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉంచుకుంటున్నాను స్టవ్ మీద. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలాగా దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు ఇలా దగ్గర అయిపోయాక నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఒక కప్ తీసుకొని ఆ కప్లోకి నేను ఈ రాగి జావని వేసుకుంటున్నాను. ఇందులో మీకు కావాలంటే మజ్జిగ కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నాకు ఈరోజు మజ్జిగ లేదు కాబట్టి నేను మజ్జిగ కానీ పెరుగు కానీ మీరు మిక్స్ చేసుకోవచ్చు, బాగుంటుంది. లేదు అంటే బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి. నేనైతే హనీ వేసుకుంటున్నాను. బెల్లం కన్నా ఇప్పుడు బెల్లం కూడా కల్తీనే వస్తుంది. హనీ, ఒరిజినల్ హనీ అప్పుడే పట్టినప్పుడు వస్తుంది కదా, అది తెచ్చుకుంటే సరిపోతుంది. నేను ఇందులో కొంచెం లెమన్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకొని తాగడమే. ఇలా తాగడం వల్ల డైలీ ఒకే జావ కాకుండా బార్లీ జావా ఒకరోజు రాగి జావా, ఇంకా జొన్నలు, సజ్జలు ఇలాంటి మిలెట్స్ అన్నీ ఉంటాయి కదా, అదొక పౌడర్ చేసి పెట్టుకొని ఇలా రోజుకొకటి తాగడం వల్ల మనకి మార్నింగ్ రీఫ్రెషింగ్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే బలం కూడా మార్నింగ్ మనము మిలెట్స్ తీసుకోవడం వల్ల బాగుంటుంది. దీంతో పాటు 2 ఎగ్స్ తినచ్చు. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఇలాగా వేరుశనగలు, శనగలు, గుగ్గిళ్ళు ఉంటాయి కదా, ఉడకపెట్టుకొని ఇలా తినడం వల్ల చాలా బలం అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.